హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. 'రాతిపూలు 1' సీరీస్ నుంచి మళ్ళీ కొత్త ఇన్‌సైట్స్‌తో మీ ముందుకొచ్చాం. అయితే ఈరోజు ఆర్టికల్ వచ్చేసి 'అది తప్ప వేరే మాట్లాడు.' ముందుగా మీకు 2 పారాస్ చదివి వినిపిస్తాను. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు మీకు ఇన్‌సైట్స్ ఇస్తారు. ఓకేనా సార్? ఇంకొక నోట్ ఏంటంటే 28 జూలై నుండి 20 డేస్ ప్రోగ్రామ్ ఓసీడీ అండ్ యాంగ్జైటీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇది 20 డేస్ నడుస్తుంది. పబ్లిక్ డేస్ సాటర్‌డే, సండే హాలిడేస్. మిగతా రోజులు నడుస్తుంది. 7-9 ఇది. మధ్యలో ఒక 8కి 10 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. ఎన్రోల్ చేసుకునే వాళ్ళు తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యుయబుల్ ప్రోగ్రామ్ కాబట్టి. ఇప్పుడు టాపిక్‌లోకెళ్ళిపోదాం. అది తప్ప వేరే మాట్లాడు. హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయని శైలజ తన స్నేహితురాలితో చెప్పడంతో ఆమె శైలజకు కౌన్సెలింగ్ ఇప్పించింది. శైలజ, సురేష్‌ల పెళ్లయి 12 సంవత్సరాలయింది. భార్యాభర్తల మధ్య చెప్పుకోదగ్గ గొడవలేమీ లేవు. కానీ శైలజకు ఎక్కడో తెలియని బాధ, ఉద్వేగం, జీవితం పట్ల చిరాకు కలుగుతున్నాయి. పెద్దగా ఇబ్బంది పెట్టని భర్త ఉన్నప్పటికీ నీకెందుకు బాధ? నువ్వేదో సాధించలేనిది నీ భర్త నుండి ఆశిస్తున్నావు అనేది ఆమె స్నేహితురాలు వాదన. కౌన్సెలింగ్‌లో అర్థమైన విషయం ఏంటంటే, శైలజ ప్రతి విషయాన్ని లాజికల్‌గా ఆలోచిస్తుంది. తన ఆలోచనా విధానం చాలా హేతుబద్ధంగా ఉంటుంది. తన తప్పులను అంగీకరించగల ధైర్యం, సహనం తనకున్నాయి. అదే సమయంలో తన తప్పు లేకుండా ఎవరైనా నిందిస్తే ఆమె తీవ్రమైన భావోద్వేగానికి గురవుతుంది. శైలజ భర్త సురేష్ మాత్రం జీవితాన్ని చాలా సులభంగా తీసుకునే మనస్తత్వం కలవాడు. ఏ విషయాన్నైనా అప్పటికప్పుడు వాదించి మరు నిమిషమే దానిని మర్చిపోగలడు. అయితే వీరిద్దరి వైవాహిక జీవితంలో అన్ని విషయాలు బాగున్నా, ఒక చిన్న విషయం పట్ల భర్త ప్రవర్తన శైలజను తీవ్రమైన డిప్రెషన్‌లోకి నెట్టేసింది. హలో సార్ ముందుగా. హాయ్. అయితే ఈ 2 పేరాలో ఫస్ట్ పేరా చూసుకున్నట్టయితే పాపం ఆవిడ స్నేహితురాలికి ఆమెలోనే తప్పు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కౌన్సెలింగ్‌లో లోతుగా వెళ్తున్న కొద్దీ సమస్య వేరేదని అర్థమవుతుంది. ఇలా చాలా కేసెస్‌లో జరుగుతూ ఉంటదా సార్? యెస్. యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ పారాగ్రాఫ్‌లో మనకి ఆహ్, శైలజ ఎవరైతే వైఫ్ ఉందో తనకి సూసైడల్ థాట్స్ అనేది వస్తున్నాయన్నమాట యాక్చువల్లీ. సో, లాస్ట్ లైన్‌లో తీసుకున్నా కూడా డిప్రెషన్‌లోకి నెట్టబడింది అని చెప్పి ఉంది. సో, డిప్రెషన్‌కి కామన్ సింప్టమ్ కూడా సూసైడల్ థింకింగ్ అనమాట. ఓకే. ఓకే. సో, యూకేలో చేసిన వన్ ఆఫ్ ద స్టడీ ప్రకారం సూసైడ్స్ జరిగే ముందర హ్మ్. 12 సార్లు వాళ్ళ హింట్ ఇస్తారు. ఓకే. ఓకే. అంటే హింట్ మీన్స్ నాకు జీవితం మీద పెద్దగా హ్మ్, ఏమీ ధ్యాస లేదు. లేపోతే అదేం పెద్ద గొప్పదేమీ అనిపించట్లేదు. లేతే నేనెళ్ళినా నువ్వు ధైర్యంగా ఉండు. ఇట్లాంటి ఏవేవో సంథింగ్ ఇండైరెక్ట్ హింట్స్ అనేది ఇస్తుంటారనమాట యాక్చువల్లీ. అంటే నార్మల్ కన్వర్జేషన్ కంటే హ్మ్. వాళ్ళు లేనప్పుడు హ్మ్. అంటే పరిస్థితిని చూసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి అనేటట్టు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటారు. ఆహ్, అది అంటే 12 సార్లు హింట్ ఇవ్వడం అనేది ఒక రకమైన మంచి విషయం. ఎందుకంటే అబ్జర్వ్ చేయగలిగితే మనం హ్మ్. గేట్ కీపర్ లాగా వాళ్ళని ఎట్లైనా మనం కాపాడుకోవచ్చు. హ్మ్. అంటే మన వల్ల కాదు కాబట్టి మనం కౌన్సెలింగ్‌కి తీసుకురావచ్చు. సో, చాలామంది అనుకునేదేంటంటే యాక్చువల్‌గా ఆత్మహత్య పిరికి వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకేమి తెలీదు. లేకపోతే వాళ్ళకంత ధైర్యం లేదు అనేసి కొంతమంది బలహీనులు మానసికంగా అని జెప్పి చెప్తూ ఉంటారు. సో, ద పాయింట్ ఏంటంటే ఇక్కడ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఒక 10వ ఫ్లోర్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక రూమ్‌లో ఒక హాలు, ఒక కిచెను, హాలు, బెడ్‌రూము ఉన్నాయి. ఓకే. హ్మ్. సో, అక్కడ ఫ్రంట్ మూసుకుపోయింది. సడెన్‌లీ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి. సో, ఫైర్ ఫస్ట్ మొత్తం ఏదంట ఏదంటే ఫస్ట్ కిచెన్ ఉంది. కిచెన్ లోపలకి మొత్తం మంటలొచ్చేసినాయి. ఆ మనిషి కిచెన్‌లో ఉన్నాడు. అప్పుడెక్కడికెళ్తాడు? వెనక వైపు మధ్య గదిలోకో అది ఎళ్తాడు. సో, అక్కడ గూడా మంటలొచ్చినియి. అప్పుడిక హాల్‌లో నుంచి బెడ్‌రూమ్‌కి వెళ్ళిపోతాడు. బెడ్‌రూమ్‌లో గూడా మంటలొస్తాయి. సో, అప్పుడేం జేస్తాడు ఇంకా ఆటోమేటిక్‌గా కిటికీలోంచి దూకేస్తున్నారు. దూకేయాల్సిన పరిస్థితి. దూకకపోతే మంటలు కాల్చేస్తాయి. దూకిన మనిషి చనిపోతాడు. సో, ఇప్పుడు దూకటం ఒకటే ఆప్షన్ లాగా అయిపోతుంది. సో, అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ సూసైడ్స్‌లో గూడా జరుగుతుంది. మనకేంటంటే ఫస్ట్ రూమ్ అనేది హెల్ప్‌లెస్‌నెస్.
సెకండ్ రూమ్ అనేది హోప్‌లెస్‌నెస్. హ్మ్. థర్డ్ రూమ్ అనేది వర్త్‌లెస్‌నెస్. హ్మ్. ఓకే. అంటే ఎవరు నాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అనేది ఫస్ట్‌ది. హ్మ్. సెకండ్‌ది నా పరిస్థితులు ఇంకేం మారవు. ఇది హోప్‌లెస్. హ్మ్. మూడోదేంటంటే నాకే విలువ లేదు. ఎందుకంటే నాకెటువంటి గుర్తింపు లేదు. నేను సాధించింది కూడా ఏమీ లేదు. అందరికీ నాకు అందరూ గుర్తింపిస్తారు సామర్థ్యం గానీ, కూడా లేదు. నాకేమి శక్తి లేదు, సామర్థ్యం లేదు, తెలివితేటలు లేవు. ఐ యామ్ జస్ట్ లెస్ థాన్ జీరో ఇంకా అనేటటువంటి ఈ ఫీలింగ్. భూమికి బరువు అన్నట్టు. భూమికి భారం నేను వేస్ట్ అనేటటువంటి ఫీలింగ్ అనమాట. హ్మ్. సో, అలాంటి ఫీలింగ్స్‌కి దగ్గరగా శైలజ వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ చూస్తే మాత్రం మనకి కౌన్సెలింగ్‌లో అంటే కౌన్సెలింగ్‌కి ముందర అంటే నాకిక్కడ ఇంకో విషయం ఏమర్థమవుతుందంటే, ఎమోషనల్ అవైలబిలిటీ అనేది ఈ ఫ్యామిలీలో ఈ హస్బెండ్ దగ్గర నుంచి లేదనే విషయం ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. అవును. ఎమోషనల్ అవైలబిలిటీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫిజికల్‌గా ఒక మనిషి ఉన్నాడు. హ్మ్. అది ఫిజికల్‌గా అవైలబిలిటీ. అంటే మనిషి శారీరకంగా అక్కడ ఉన్నాడు. దగ్గరున్నాడు. తోడున్నాడు. బట్ అది తోడు కాదు. హ్మ్. ఎమోషనల్ అవైలబిలిటీ అంటే ఏంటంటే, తన యొక్క ఫీలింగ్స్ కానీ, తన యొక్క ఎమోషన్స్ బాధలు కానీ, తన భయాలు గానీ, తను స్వేచ్ఛగా చెప్పుకునేటటువంటి ఒక ధైర్యం గానీ, ఒక కొండంత ఆదరణ లాంటిది గానీ, కంఫర్ట్ కానీ, హస్బెండ్ దగ్గర ఈ అమ్మాయికి ఎటువంటిది చూడలేదు. హ్మ్. అందుకని ఏం చేసిందంటే, తన స్నేహితురాలికి చెప్పిందనమాట. ఓకే. తన స్నేహితురాలికి చెప్తే, స్నేహితురాలు తీసుకెళ్ళి కౌన్సెలింగ్‌కి ఇప్పించింది. కౌన్సెలింగ్ కూడా యాక్చువల్లీ ఆహ్, జరిగింది. సో, నాకు తెలిసి సూసైడల్ థింకింగ్ విషయంలో మాత్రం తను కొంచెం ఓకే. అంటే సూసైడ్స్ ప్రివెన్షన్‌గా ఉంది ఇప్పుడు. అంటే ఆలోచనలైతే ప్రెజెంట్ ఓవర్‌కమ్ చేయగలిగింది. బట్ ఇక్కడ నోటబుల్ పాయింట్ ఏంటంటే 12 సంవత్సరాలు అయిపోయింది వివాహం అయ్యి. హ్మ్. అయినా కూడా ఎమోషనల్ అవైలబిలిటీ ఇద్దరికీ ఎమోషనల్ కనెక్షన్, బాండింగ్ అనేది ఇక్కడ లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. సో, ఎందుకు వస్తుంది అనేది మనం సెకండ్ పారాగ్రాఫ్‌లో కూడా చూసినప్పుడు ఇక్కడ షీ ఈస్ వెరీ లాజికల్ అండ్ రేషనల్ థింకింగ్ అనేది మనకి చూసాం ఇక్కడ. ఓకే. తప్పుంటే గనక తను ఒప్పుకుంటుంది. బట్ తప్పు లేకపోతే ఎవరైనా నిందిస్తే మాత్రం తను ఒప్పుకోదు యాక్చువల్‌గా. ఇది ఆమె యొక్క పర్సనాలిటీ కొంత చెప్పారు. సో, ఇక్కడ లాజికల్ మైండ్, ఎమోషనల్ మైండ్ అండ్ వైస్ మైండ్ అని ఉంటాయి. అంటే మైండ్‌లు 3 రకాలుగా ఏముండవు. బట్ థాట్స్ నేను చెప్పేది. పని చేసే విధానం లేకపోతే స్థితులు. ఆ! అంతే ఆలోచనలు. ఓకే. సో, ఎమోషనల్ మైండ్ ఉన్నప్పుడేంటంటే మనిషి కంగారు పడిపోతాడు. హడావుడి పడిపోతాడు. ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవాలంటాడు. ఎక్కడి నుంచైనా ఎళ్ళిపోతాడు. ఎక్కడికెక్కడికో ఎళ్ళిపోతాడు. ఏదైనా చేసేద్దామని అనుకుంటాడు. అంటే ఏమి థాట్స్ ఉండవింక. ఎమోషనే ఉంటుందక్కడ. ఓకే. రెండోది లాజికల్ మైండ్ అంటే ఏంటంటే కొంచెం ఆలోచిస్తాడు. బట్ అక్కడ ఎమోషన్ అసలుండదు. సో, జీరో ఎమోషన్ తోటి మనిషి బతకలేడు. హ్మ్. జీరో లాజిక్ తోటి మనిషి బతకలేడు. హ్మ్. సో, ఎమోషనల్ మైండు ఉన్నంత మాత్రాన కరెక్ట్‌గా ముందుకెళ్ళలేడు. ఎందుకంటే లాజిక్ మిస్ అవుతుంది. ఓన్లీ లాజిక్ మైండ్ ఉన్నా గూడా లీడ్ చేయలేడు లైఫ్‌ని. ఎందుకంటే ఎమోషన్ మిస్ అవుతుంది. సో, బోత్ మైండ్స్ అనేది మనకి అంటే బోత్ లెవెల్ ఎమోషన్ అండ్ లాజిక్ ఎక్కడెక్కడ ఉపయోగించాలని తెలుసుకోవటమే వైస్ మైండ్ మనకి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనము భర్తను తీసుకుంటే గనక, నేను నీకు భార్యతోటి ఏం చెప్తాడంటే, నేను నీకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాను. ఏసీ ఫెసిలిటీ ఇచ్చాను. లేపోతే పిల్లలకి స్కూల్‌కి ఫీజులు కడుతున్నాను. లేకపోతే తిండి పెడుతున్నాను. లేపోతే మీకు కావాల్సిన వెహికల్స్ ఉన్నాయి. ఎక్కడికెక్కడికైనా ఎళ్ళొచ్చు. ఎక్కడికెక్కడికైనా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకేంటి నా నుంచి మీ ఎక్స్‌పెక్టేషన్ అని అడుగుతాడు. మరి ఏముంటుంది ఎక్స్‌పెక్టేషన్? ఎమోషనల్లీ తన కనెక్షన్ ఒకటుంటది గదా! అది లేదు. ఓన్లీ స్కూల్ బట్టలు, లేపోతే స్కూల్ ఫీజులు, లేకపోతే స్కూల్‌కి సంబంధించిన ఇది, లేతే భార్యకి సంబంధించినటువంటి చీరలు, లేపోతే అలమరాలు, లేకపోతే ఒక మంచి విల్లా, ఎవ్రీథింగ్ టీవీ, వాషింగ్ మెషిన్, ఏసీ, లేపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఓ 2 క్రోర్సో లేపోతే ఎంతో డిపాజిట్ ఇది కాదు గదా! పాయింట్. హ్మ్. తనకి కష్టం వచ్చినప్పుడు, తనకి భయమేసినప్పుడు, తనకు బాధపడినప్పుడు, తనతో పాటు ఉండటం అనేది ఇంపార్టెంట్. హ్మ్. ఓకే. సో, ఇది లేకపోతే మాత్రం ఇక్కడేంటంటే, ఆ కనెక్షన్ మిస్ అవుతుంది. ఆ లవ్ అండ్ కనెక్షన్ అనేది మిస్ అవుతుంది. ఓకే. మనము ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఫేమస్ డైరెక్టర్ 'టైటానిక్' గాని, లేకపోతే 'అవతార్' గాని ఇటువంటి సినిమాలు రూపొందించిన 'జేమ్స్ కెమెరూన్' గనక తీసుకుంటే, ఆయన జీవితంలో 5 పెళ్లిళ్లు చేసుకున్నాడు. హ్మ్. ఓకే. సో, 2000 సంవత్సరంలో ఐదో పెళ్ళనమాట. ఇప్పటిదాకా అది నాకు తెలిసి కలిసే ఉంది. ఆ ముందర నలుగురు భార్యలు గూడా 'జేమ్స్ కెమెరాన్' మీద ఒకే ఆరోపణ చేశారు. హ్మ్. అదేంటంటే, అసలు టైమ్ స్పెండ్ చేయడు ఇంట్లో.
అదొకటే పాయింట్. హ్మ్. అంటే ఇంకా చాలా చేశారు. బట్ కామన్ పాయింట్. కామన్. కామన్. నలుగురు చేసిన ఒక కామన్ పాయింట్ ఇదనమాట. ఏంటంటే అసలు ఇంట్లో ఉండడు. ఎప్పుడు డైరెక్షన్ అని చెప్పి తిరుగుతా ఉంటాడు. ఆ 'టైటానిక్' కోసం ఒక 5, 10 సంవత్సరాలు, మళ్ళీ దీనికోసం ఒక 5, 10 సంవత్సరాలు, 'అవతార్' కోసం ఏదో అట్లా చేస్తా ఉంటాడు. వాడికంత ప్యాషన్ ఉన్నప్పుడు మాతోటి ఎందుకు పెళ్లి చేసుకోవడం అన్నట్టుగా, అంటే వాళ్ళ మాట అనలేదు గాని నేను జనరల్లీ వివరించడానికి అట్లా చెప్తున్నా. ఓకే. సో, దిస్ ఈస్ ద పాయింట్. హ్మ్. సో, బాండింగ్ కావాలంటే క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళ అభిరుచులు తెలుసుకోవాలి. వాళ్ళకి దగ్గర ఉండాలి. వాళ్ళు ఇబ్బందులున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. సో, ఇక్కడది మిస్ అవుతుంది. ఎమోషనల్ అవైలబిలిటీ ఇద్దరికీ లేదనే పాయింట్ ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. రెండోదేంటంటే శైలజ విషయంలో కూడా అసలు నా దగ్గర ఏ తప్పు లేదు అనుకునే భావన కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే తన తప్పు లేకుండా తనెవరు నిందిస్తే సహించదు అని చెప్పి ఒక పాయింట్ ఉంది. ఒకవేళ తనకి తప్పని తెలియకపోతే? వేరే వాళ్ళకి తప్పని తెలిస్తే? ఓకే. సో, కాబట్టి అప్పుడు తీవ్రమైన భావోద్వేగాల మధ్యలో కూడా తనుంది. ఓకే. సో, ఇంతవరకు ఏంటంటే మనకి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక ఆ! ఇంకో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే సురేష్ గురించి ఒకటి రాశారిక్కడ. జీవితాన్ని చాలా సులభంగా తీసుకునే మనస్తత్వం కలవాడని చెప్పి రాశారనమాట. సెకండ్ పారాగ్రాఫ్‌లో మనం. అవును. ఏ విషయాన్నైనా ఆయన అప్పటికప్పుడు వాదించి మరుసటి టైంలో మర్చిపోతాడు. ఇలాంటి లైట్ యాటిట్యూడ్ ఉంటుంది. రైట్. లైట్ తీసుకుంటాడు. సో, ఎందుకు లైట్ తీసుకుంటారు కొంతమంది యాక్చువల్లీ? బికాస్ ద పాయింట్ ఏంటంటే ఒత్తిడి ఎక్కువ పడకూడదని అనుకుంటారు వాళ్ళు. ఓకే. అందుకని లైట్ తీసుకుంటారు. సో, ఈయన ఒత్తిడి పడకూడదని ఈయన లైట్ తీసుకుంటాడు. ఎమోషన్స్‌కి అతీతంగా నేను బతుకుతానని చెప్పేసి ఈయన లైట్ తీసుకుంటాడు. సింపుల్ తీసుకుంటారు. బట్ అవతల వ్యక్తికి అది ఇంపార్టెంట్ పాయింట్ ఏమోగా. హ్మ్. అవతల వ్యక్తికి ఇంపార్టెంట్ పాయింట్ అనేదని ఈయన లైట్‌గా తీసుకున్నాడనుకోండి. అప్పుడేమవుతుందంటే ఇద్దరి మధ్యన విపరీతమైన ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తాయి. సో, ఏ ఆర్గ్యుమెంట్ అయినా గూడా ఎలా ఉండాలంటే తర్వాత పారాగ్రాఫ్‌లో మీకు ఆర్గ్యుమెంట్స్ గురించుంది. ఓకే. నేను చదువుతాను సార్. మిగతా 2 పారాగ్రాఫ్‌లు. ఏ ఇద్దరి మధ్య అయినా విషయాల పట్ల విభిన్న అభిప్రాయాలు ఉండడం సహజం. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చాలా విషయాల్లో అభిప్రాయాలు కలవవు. ఒకరి పని చేసే విధానం వేరొకరికి నచ్చకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఇద్దరు వాదులాడుకోవటం సహజం. ఏదో ఒక పాయింట్ దగ్గర ఇద్దరి అభిప్రాయాలు ఒకటవ్వటంతో ఆ వాదన ముగిసే అవకాశం ఉంది. కానీ శైలజ, సురేష్‌ల విషయంలో ఎప్పుడైతే సురేష్ వాదన కరెక్ట్ అవుతుందో అప్పుడు సురేష్ ఆ చర్చను కొనసాగిస్తాడు. అలా కాకుండా శైలజ తన వాదనను బలంగా వినిపించగలుగుతున్నప్పుడు వెంటనే సురేష్ ఆ చర్చను ఆపేస్తాడు. అది తప్ప వేరే మాట్లాడు అని అంటాడు. ఓకే. సో, ఇక్కడ మనకి చూస్తే గనక సురేష్ ఎప్పుడైతే నా వైపుందో వాదనంతా ఇంక నేను నెగ్గుతానన్నప్పుడు ఏం చేస్తాడంటే ఫుల్‌గా కంటిన్యూ చేసి శైలజని చూసావా నేను ఎంత బాగా వాదిచ్చానో అని చెప్పి అంటాడు. నేనెంత కరెక్టో. నేనెంత కరెక్టో, నా పద్ధతి ఎంత కరెక్టో, నా వాళ్ళెంత కరెక్టో, నా నైజం ఎంత కరెక్టో అనేసి హ్మ్. బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ సురేష్ వాదనలో బలహీనమైంది, దొరికిపోయాడు అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే టాపిక్ డైవర్షన్. టాపిక్కు ఇదొద్దు. ఇది ఇప్పుడు ఆపేద్దాం. ఇంక ఈ చర్చని ఇంక మనం నెక్స్ట్ టైమ్ చూద్దాం అని జెప్పేసి లైట్‌గా తీసుకుంటాడు. హ్మ్. అక్కడ అది ఇంపార్టెంట్ ఇష్యూ. హ్మ్. అంటే ఇప్పుడు నాకు తెలిసేంటంటే ఎప్పుడైనా రిలేషన్స్ నిలబడాలంటే విన్ విన్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఓకే. విన్ విన్ అంటే నేను నెగ్గాలి, ఎదుటివాడు నెగ్గాలి. నెగ్గాలి. కానీ ఇక్కడ సురేష్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే విన్ లూజ్ లాగా ఉంది. అంటే ఏంటంటే నేను నెగ్గాలి, వాడు ఓడిపోవాలి. హ్మ్. ఈ వాదనలో ఎట్టయినా సరే నేను ఈమె మీద గెలిచి, నేను విజయకేతనం ఎగరేయాలి. ఆమె ఓడిపోవాలి. హ్మ్. ఆమె ఓడిపోతే ఏమవుతుందంటే, నా ఇగో, నా ఇగో సాటిస్ఫై అవుద్ది. నేను గ్రేట్‌గా ఫీల్ అవుతా. నేను గ్రేట్‌గా ఫీల్ అవుతా. అది ఓకే. కానీ మరి ఆమె నెగ్గే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వేమవ్వాలి? హ్మ్. యాక్సెప్ట్ చేయాలి గదా! కానీ అక్కడ ఏమవుతున్నాడంటే, నేను ఓడిపోయే పరిస్థితి లేదు. నేనసలు ఎట్టి పరిస్థితిలో నేను మగోడిని నేనెట్టా ఓడిపోతా? నా వల్ల గాదు. ఆమె ఆడది. ఆమె ఎట్టా నెగ్గుతుంది నా మీద? అనేటటువంటి ఫీలింగ్‌లోకి ఆ ఇగోలోకి వెళ్తున్నాడు సురేష్. మేల్ డామినేటింగ్. ఆ! మేల్ డామినేటింగ్ మెంటాలిటీలోకి వెళ్తున్నాడు. వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే నేనేం చెప్తున్నానంటే, చర్చ ఈజ్ డిఫరెంట్. వాదన ఈజ్ డిఫరెంట్. హ్మ్. చర్చ అంటే పాయింట్ మీద ఎంతైనా డిస్కస్ చేస్తాం. ప్రాబ్లమ్ మీద ఎంతైనా డిస్కస్ చేస్తాం. కానీ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే, నువ్వు కరెక్టా? నేను కరెక్టా? అనే హ్మ్. స్థాయిలోకొచ్చేసింది. హ్మ్. అప్పుడు నువ్వు కరెక్టా? నేను కరెక్టా? అంటే నేనే గెలవాలనుకుంటే రిలేషన్‌షిప్ ఓడిపోతుంది. హ్మ్. ఏ రిలేషన్‌షిప్ అయినా హ్మ్. రిలేషన్‌షిప్ గెలవాలంటే మనం కొంచెం సర్దుబాటు చేసుకోవాల్సుంటుంది. హ్మ్.
అంటే ఎదుటి వాళ్ళ పరిస్థితి గూడా హ్మ్. అర్థం చేసుకొని, ఓకే. నీ పాయింట్ నీ పాయింట్, నా పాయింట్ నా పాయింట్. హ్మ్. మధ్యస్థంగా ఒక డిసిషన్‌కి రావాలంటారు. హ్మ్. ఎదుటి వాళ్ళకి కూడా మానసిక అవసరాలుంటాయి కదా! హ్మ్. యాక్చువల్‌గా మనకే మానసిక అవసరం ఉంటుంది. మన ఎమోషనల్ నీడే తీరాలి. మన వైపు నుంచి ఆల్‌వేస్ కరెక్ట్ అవ్వాలి అనేటటువంటి స్టబ్బార్న్ యాటిట్యూడ్ ఉంటే రిలేషన్‌షిప్ ఎలా నిలబడుతుంది? యాక్చువల్‌గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న 'జేమ్స్ కామెరూన్' విషయంలో గూడా తను ఫిఫ్త్ మ్యారేజ్ అప్పుడు తను రియలైజ్ అయ్యి ఒక స్టేట్మెంట్ గూడా చేశాడు. అదేంటంటే, నేను ప్రేమని థాట్స్ రూపంలో కలిగున్నాను ఇప్పటిదాకా. బట్ అంటే నా ఆలోచనలో ప్రేమించాను భార్యని. బట్ ఎఫర్ట్స్ పెట్టి ప్రేమించాలనే విషయం నాకిప్పుడు ఐదో పెళ్లి విషయంలో అర్థమైందని అన్నాడు. అంటే దట్ మీన్స్ ఏంటంటే, హ్మ్. ప్రేమనేది కేవలం ఆలోచనలతోటే ఉండదు. కొన్నిసార్లు ఎఫర్ట్స్ కూడా. రిలేషన్స్‌లో తగ్గించటం కాస్త ఏమంటారంటే కాంప్రమైజ్ అవ్వటం, సర్దుబాటు చేయటం, ఎఫర్ట్స్ పెట్టుకోవటం చాలా చాలా అవసరం. అయితే ఇక్కడేంటంటే సురేష్ కొంచెం జోక్‌గా తీసుకోవటం, తను సీరియస్‌లీ తను తను గెలవాలనేటటువంటి పంతంలోకి ఈయనే తెలియకుండా నెట్టేస్తున్నాడు ఇక్కడ. సో, అదొకటి గమనించాలి. హ్మ్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతాను సార్. పెళ్లైన కొత్తలో శైలజ చాలా సార్లు తన తప్పు లేకపోయినా భర్త కోసం ఆ చర్చను అక్కడితో ఆపేసింది. కానీ రోజులు గడుస్తున్నా సురేష్ అదే స్ట్రాటజీ కొనసాగించడంతో శైలజ అసహనానికి గురవ్వసాగింది. అతను వద్దన్నా ఆ చర్చను కొనసాగించాలని శైలజ ప్రయత్నించడం, ఆమె చేసే ఆ ప్రయత్నాన్ని సురేష్ తప్పుబట్టి శైలజ మీద ఎమోషనల్‌గా విజయం సాధించడం పొరపాటిగా మారింది. ఇటువంటి పరిస్థితి శైలజను తీవ్రమైన మనస్తాపానికి గురి చేయసాగింది. ఇది ఆమెలో తీవ్ర అసహనాన్ని, జీవితం పట్ల అనాసక్తిని కలిగించింది. ఓకే. చాలా చిన్న విషయాలే మనకి చాలా పెద్ద విషయాలుగా మారుతాయి. అవును. చాలా చిన్న సమస్య మనకేంటంటే డివోర్స్ దాకా తీసుకెళ్ళేటటువంటి ప్రమాదం ఉందిక్కడ. ఈ సురేష్, శైలజ విషయంలో మనకి ఇన్‌సైట్‌ఫుల్ పాయింట్ ఏంటంటే, హ్మ్. ఐ ఓపెనింగ్ పాయింట్ ఏంటంటే, ఈయన చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్‌లోనే ఈయన ఎట్టి పరిస్థితుల్లో ఆమెను తొక్కేయాలని, క్రష్ చేసేయాలని చూస్తున్నాడు. దీనివల్ల ఆమెకి ఎక్కడి దాకా ఎళ్ళిపోయిందంటే, ఇంత చిన్నదే గదా! అనుకున్నాడు గానీ, అది ఎక్కడి దాకా ఎళ్ళిపోయిందంటే, అసలు ఆమె చచ్చిపోవాలి అనే డిప్రెషన్‌లోకి, సూసైడల్ థింకింగ్‌లోకి కూడా ఎళ్ళిపోయేటట్టు చేసింది. అది ఇక్కడ మనం చెప్పాలనుకుంటున్న విషయం. చాలామంది చిన్న చిన్న విషయాలే గదా! అని జెప్పేసేసి వాళ్ళని ఎప్పుడు ఆర్గ్యుమెంట్‌లో గెలిచేటట్టు చేసేయటం, నేనే గెలవాలి, గెలవాలి అనేటట్టు చేసేయటం వల్ల హ్మ్. ఆమె మానసిక హెల్త్, మెంటల్ హెల్త్ ఎంత డిస్టర్బ్ అయిందో ఇక్కడ చూస్తున్నారు గదా! హ్మ్. సో, నాకు తెలిసి కర్ణాటకలో ఐ థింక్ ఒక కోర్ట్ కేస్ కూడా హ్మ్. ఒక టూత్ పేస్ట్ మధ్యలో నుంచి నొక్కాడని జెప్పి విడాకులకు అప్లై చేశారు. ఓకే. కోర్ట్ న్యాయమూర్తి షాక్ అయ్యాడు. ఇదేంటి టూత్ పేస్ట్ నొక్కటం విషయంలో గూడా మీకు విడాకులు ఇవ్వాలా? అని హ్మ్. జెప్పేసి. అంటే ఆమె ఏమంటుందంటే, మా ఆయన లాస్ట్ నుంచి నొక్కండి అని జెప్తే, మధ్యలో నుంచి టూత్ పేస్ట్ నొక్కుతున్నాడు. దానివల్ల నాకు చాలా ప్రాబ్లమ్ అయితుంది. అందుకని విడాకులు ఇప్పించండంది. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం గదా! అంటే ఆయనకి చిన్న విషయం. కానీ వాళ్ళిద్దరికీ పెద్ద విషయం. ఆయనేమంటున్నాడంటే, నాకు కూడా విడాకులు ఇప్పించండి. నేను మధ్య నుంచి ఒత్తుకుంటాను అని చెప్పి ఆయన అంటున్నాడు. సారీ. బట్ ఇట్స్ సీరియస్ మ్యాటర్. వాళ్ళిద్దరికి సీరియస్ మ్యాటరే. హ్మ్. అప్పుడు న్యాయమూర్తి ఇద్దరికి 2 టూత్ పేస్ట్‌లిచ్చి, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రెస్ చేసుకోండి. దీనికి పెద్ద విషయమా అని జెప్పేసేసి ఆయన చెప్పుకొచ్చాడు. సో, ద పాయింట్ ఏంటంటే వెరీ సింపుల్. మనకి వెరీ సింపుల్. కానీ వాళ్ళిద్దరూ పొద్దున్న లేవంగానే టూత్ పేస్ట్ ఒత్తడం దగ్గర నుంచి స్టార్ట్ జేసి, ఇదే వాదించుకుంటూ, వాదించుకుంటూ, వాదించుకుంటూ నైట్ పడుకునేదాకా మళ్ళీ రేపొద్దున మళ్ళీ టూత్ పేస్ట్ ఉంటుంది యాక్చువల్‌గా. ఇక దీని బదులు నన్ను పళ్ళు తోముకోవటం మానేయటం బెటరేమో అనే పరిస్థితికొచ్చారు లాస్ట్‌కి. అంటే ద పాయింట్ ఈస్ వెరీ సింపుల్. చాలా చిన్న విషయం. కానీ ఏంటంటే వాళ్ళు ఆలోచించి, ఆలోచించి, ఆలోచించి చూడండి టూత్ పేస్ట్ ఏముందండి చెప్పండి. ఆయన చెప్పినట్టు 2 టూత్ పేస్టులు సెపరేట్‌గా కొనుక్కోవచ్చు కదా! వాళ్ళకి కూడా తెలుసు కదా! ఎందుకు కొనుక్కోలేదు? నేను నెగ్గాలి అక్కడ. చూసారా? పంతానికి పోయి, భేషజాలకు పోయి, ఇగోకి పోయి ఎందుకది? ఓకే. సో, ఇక్కడ కూడా ఏంటంటే, అరే! ఆ అమ్మాయి అన్ని సార్లు ఓడిపోతున్నప్పుడు ఇట్స్ ఓకే. ఈ విషయంలో నువ్వు చాలా కరెక్టే వాదించావని ఒక్క మాట అంటే అయిపోయే దానికి, దాన్ని పట్టుకొని, పట్టుకొని, పట్టుకొని లాగి, లాగి, లాగి లాస్ట్‌కి యాక్చువల్‌గా భార్యకున్న ఒక సహజ లక్షణం భార్యకంటే అదే ఈ ఆడవాళ్ళకున్న ఫీమేల్. ఫీమేల్స్‌కున్న ఒక సహజ లక్షణం ఏంటంటే మాట్లాడటం, హ్మ్. పోట్లాడటం, హ్మ్. ఎక్స్‌ప్రెస్ చేయటం. దీన్నే గొంతు నొక్కితే ఇంక ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది?
నాకిది చెప్తుంటే నాకేంటంటే ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది. దీనికి చాలా యాప్ట్‌గా సూట్ అవుతుంది. ఒకతనికి ఒక కోడి దొరికింది హ్మ్. యాక్చువల్‌గా. అంటే నాటుకోడి. ఓకే. అంటే కోడి మాట్లాడుతుందా లేదా అనేది గాదు స్టోరీ. దానికేం చేశాడంటే ఆయన, రేపు నిన్ను బతకనివ్వాలంటే, నువ్వు ఉదయం లేవంగానే కుక్కరుక్కో అని కూయకుండా నువ్వు ఆగాలి. అప్పుడు నేను నిన్ను బతకనిస్తా అన్నాడు. హ్మ్. సో, అది లేచింది. అది కూసే ముందర మరి వీడు చంపేస్తాడు గదా! కుక్కరుక్కో అని అరిస్తే చంపేస్తాడు. అందుకని ఏం చేశానంటే, అది అరవకుండా ఆపుకొని, మెడని జస్ట్ అట్లా ముందరకండి. సెకండ్ ఏ రూల్ పెట్టాడంటే, "నువ్వు కుక్కరుక్కో అనకుండా ఉన్నావు కాబట్టి నేను నిన్ను చంపలేదు. కానీ మెడ ముందరకి గూడా రాకుండా ఉంటే గనక నిన్ను చంపనన్నాడు." హ్మ్. ఈసారి మెడ గూడా ముందరకి జరపకుండా భుజాన్ని ఇట్లా అంది. "నువ్వు అన్నీ బానే చేస్తున్నావు. మెడ గూడా ముందరకి రావట్లేదు. కుక్కరుక్కో అంటలేదు. కానీ భుజం కదుపుతున్నావు ఇట్లా. భుజాన్ని గూడా కదపకుండా ఉంటే నేను బతికిస్తా" అన్నాడు. అప్పుడు నాలుగో రోజు అది తలగొట్టుకొని, హ్మ్. "ఫస్ట్ డేనే నన్ను చంపుంటే బాగుండేదిరా. నా సహజ లక్షణమే మొరగటం. హ్మ్. అటువంటి మొరగటాన్నే నువ్వు లేపేసి, నా జీవితాన్ని బతికి ఉంచడం వల్ల ఏంటి లాభం నాకు?" అంది. హ్మ్. అలా ఒక భార్యకి కొద్దో గొప్పో మాట్లాడేటటువంటి అవకాశం, ఎక్స్‌ప్రెస్ చేసేటటువంటి అవకాశం ఇస్తేనే కాస్తైనా ఆమె ఉనికి కొంచెం ఉంటది. అంతేగాని ఊరికే విపరీతంగా ఎప్పుడు పడితే అప్పుడు గొంతు నొక్కి, హ్మ్. ఎప్పుడు పడితే అప్పుడు ఆ! లైట్‌లే అని చెప్పేసేసి ఎళ్ళిపోతే చూడండి ఇప్పుడు పరిస్థితి మనకి చాలా నవ్వు తెప్పిస్తుంది. నవ్వు కానీ ఆమె తెప్పిస్తది. జీవితంలో ఆమె జీవితంలో ఆమె ఎంత వేదన పడుతుంది, ఎంత బాధపడుతుంది, ఎంత ఎమోషనల్లీ డిటాచ్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తుందనేది దయచేసి లైఫ్ పార్ట్నర్ విషయంలో జోక్‌గా తీసుకోవద్దని హ్మ్. విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎమోషనల్ నీడ్స్ చాలా అవసరం ఉంటాయి. హ్మ్. తను బాధపడుతూ ఉంటుంది. తనకుండేటటువంటి స్త్రీ సంబంధిత సమస్యలుంటాయి. హ్మ్. తనకుండేటటువంటి హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. తనకుండేటటువంటి కొన్ని ఒంటరితనం సంబంధించినవుంటాయి. సో, ఇలాంటి విషయాల్లో మనము ఏంటంటే యాస్ ఎ జెంట్‌గా, భర్తగా కొంచెం దగ్గరికి తీసుకొని కాస్త భుజం తట్టి, కొంచెం ధైర్యం చెప్పి, ఇట్స్ ఓకే. నేను నీతోటుంటాను. నేనెప్పటికి ఉంటాను. నువ్వు డోంట్ ఫీల్ ఏమంటారంటే అలోన్‌గా ఫీల్ కాకు. వి ఆర్ వన్ అని చెప్పేసి తను అప్పుడప్పుడు తనని అప్రిషియేషన్ చేస్తే, అప్రిషియేషన్ ఈస్ ద బ్యూటిఫుల్ ఇంగ్రీడియెంట్ అనమాట. ఓకే. ఉప్పు లేకపోతే ఎట్లయితే కూరలు రుచి రావో, అట్లా అప్రిషియేషన్ అనేది గూడా ఉండాలి. సో, ఎట్ దట్ సేమ్ టైమ్ సరదాగా ఆమెని నెగ్గాలి. యాక్చువల్‌గా నేను పెళ్ళైన కొత్తల్లో నా మిసెస్ తోటి, నా వైఫ్ తోటి చెస్ ఆడేవాడిని. చెస్ ఓడిపోతే నేను చెస్ బోర్డ్‌ని ఇట్లా కొట్టేవాడిని. హ్మ్. యాక్చువల్‌గా అంత ఎమోషన్ ఉండేది. ఎందుకంటే హ్మ్. ఆడదాని చేతిలో ఓడిపోవటం ఏంటి? అనేటటువంటి ఫీలింగ్ నాకుండేది. హ్మ్. అంటే అది నా చైల్డ్‌హుడ్ నుంచి మా ఫాదర్ దగ్గర నుంచి అట్లా రావచ్చు. హ్మ్. ఇప్పుడు మన ఈ మధ్యన చెస్ పోటీలంటే తను నేను పెట్టుకున్నప్పుడు 2 సార్లు ఓడిపోయా. మా పిల్లలు హ్మ్. డాడీ నువ్వు ఓడిపోయావు డాడీ ఓడిపోయావు అంటే హ్యాపీగా ఓడిపోయానురా దానిదేముంది అని నేను లోపల కూడా ఫీల్ కాల. హ్మ్. ఓకే. సో, ఏముంది దాంట్లో ఏం లేదండి. దాంట్లో ఏంటంటే జీవితాన్ని గెలవాలి. హ్మ్. సంబంధాన్ని గెలవాలి. హ్మ్. ఏముంది భార్యకి అప్పుడప్పుడు తిట్టే హక్కుంటుంది. అప్పుడప్పుడు సరిదిద్దే హక్కుంటుంది. తనది అనుకున్నప్పుడు చెప్తుంది. దానికి దానికి ఓడిపోవటం, విన్ అవ్వటం అసలు విన్ విన్ కూడా కరెక్ట్ కాదేమో నా దృష్టిలో. అంటే ఏంటంటే విజయం సాధించడం ఏముంది? లేకపోతే ఓడిపోవటం ఇదేమన్నా భారత్, పాకిస్తాన్ యుద్ధమా? కాదు. కాదు గదా! సంబంధాన్ని గెలవాలి ఇద్దరు కలిసి అనేది ఇక్కడ ఉన్న పాయింటు. సో, తన గొంతు నొక్కేస్తే తను ఎంత చిన్న విషయానికి ఎంత దాకా వెళ్ళిందనేది సో, ప్రతి సంసారంలో, ప్రతి ఫ్యామిలీలో తెలుసుకోవటం అనేది ఈ టాపిక్ యొక్క ముఖ్యోద్దేశం. ఐ థింక్ ఈ ఆర్టికల్ అనేది చాలా మంది జీవితాలకి కనెక్టెడ్ అవుతుందని నేను ఫీల్ అవుతూ దీన్ని కంక్లూడ్ చేద్దాం సార్. ఓకే. అయితే ఇక్కడ చెప్పినట్లు ఏ రిలేషన్‌షిప్‌లో అయినా వ్యక్తులు విన్ విన్ కావాలని ప్రయత్నించకుండా ప్రాబ్లమ్‌ని గనుక సెపరేట్ చేసి వాళ్ళిద్దరూ సాల్వ్ చేసినట్లయితే రిలేషన్ నిలబడుతుంది. అలాగే ప్రాబ్లమ్ గూడా సాల్వ్ అవుతుంది. జనరల్‌గా ఆడవాళ్ళకి ఆహ్, ఎక్కువ కంపారిటివ్‌లీ మగవాళ్ళతో సొసైటీ ఎక్స్‌పోజర్ అనేది చిన్నప్పటి నుంచి తక్కువుంటుంది. వాళ్ళకున్న బయాలజికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేకపోతే సొసైటీ ఫ్యాక్టర్స్ కావచ్చు. అలాంటప్పుడు తన ఇంట్లో ఉన్న తను జీవితం పంచుకుంటున్న భర్తే తన మాటకి విలువ ఇవ్వట్లేదు, వినట్లేదు అన్నప్పుడు తను చాలా సఫోకేటింగ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎవరు ఇంకా నాకెవరున్నారు? అటు తల్లిదండ్రులు ఎప్పుడూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. పిల్లలు ఎప్పుడూ తనని వదిలి వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. తనకున్నది ఒక భర్తే గాబట్టి, అలాంటప్పుడు చిన్న చిన్న విషయాలు కనీసం ఒక్కసారైనా వినట్లేదు, తను లైట్‌గా తీసుకుంటున్నాడు. అంటే నా మాటకు విలువ లేదా? నేను కరెక్ట్‌గా మాట్లాడట్లేదా?
అనే సెల్ఫ్ డౌట్స్ అనేవి మొదలవుతుంటాయి. ఇది మెల్లమెల్లగా ఎక్కువైతే డిప్రెషన్‌లోకి దారితీస్తుంది. అటునుంచి సూసైడల్ థాట్స్ గూడా ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. ఇక్కడ శైలజ అనే ఆమె తన స్నేహితురాలతో పంచుకుంది. కానీ చాలామంది పంచుకోలేని స్థితిలో అగాత్యాయం చేసుకుంటారు. సో, నోటీస్ చేయండి మీ పార్ట్నర్స్ ఎలా ఉంటున్నారు? మీ పార్ట్నర్స్ అనే గాదు మీ పిల్లలు ఎనీ రిలేషన్‌షిప్. ఈ నోటీస్ చేసి ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయినట్లయితే ఫస్ట్ తిట్టకుండా, కోప్పడకుండా వాళ్ళని కూర్చోబెట్టి ఏం జరిగింది అని వినండి. ఆ తర్వాత వాళ్ళెక్కడ వాళ్ళు చాలా చాలా సిల్లీ థింగ్స్ గూడా మీకనిపించొచ్చు. ఇంత చిన్న దానికి ఓ మాట అంటే ఇంత ఫీల్ అవుతున్నారు అని అనిపించొచ్చు. కానీ వాళ్ళకది పెద్దది. మనకు కూడా వాళ్ళకి చిన్నదనిపించింది మనకు కూడా పెద్దదనిపించొచ్చు. సో, ఇలా ఉంటాయి కాబట్టి వీడిని ఆహ్, మన మైండ్‌లో ఉంచుకొని వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మానసిక సమస్యలనేవి అధిగమించొచ్చు. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.